భారీ అంచనాల నడుమ విడుదలైన విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఇప్పుడే ప్రీమియర్ పడింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఫ్యాన్స్ నుంచి చాలా మిశ్రమమైన స్పందన వచ్చింది. చాలా మంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగ్ అయిందని, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అదరగొట్టిందని, దీంతో పాటుగా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పూర్తిగా ఎగ్దమ్ ఉందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సత్యదేవ్ యాక్టింగ్ కానీ, వెంకటేష్ యాక్టింగ్ కానీ, గౌతమ్ డైరెక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఎలాంటి ఎక్స్ట్రా ఎలివేషన్స్కి వెళ్లకుండా పూర్తిగా సినిమా ఫ్యాన్స్ని ఆకట్టుకునే విధంగా, ఫ్యాన్స్కి బాగా నచ్చే విధంగా, దీంతో పాటుగా గతంలో ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే చాలా గట్టి కంబ్యాక్ విజయ్ దేవరకొండకు వచ్చిందని వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. అయితే ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు, కానీ విజయ్ దేవరకొండ నుంచి అనుకున్న దానికంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈసారి రావడం జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఫ్యాన్స్ సంబరాలు చూస్తున్నాం. సినిమా మీద భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఏదైతే విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పాడు, ఈసారి వెంకటేశ్వర కానీ చూస్తే చాలా పెద్దోనే పుడుస్తానని చెప్పేసి ఆ డైలాగ్ నిజంగానే హిట్ అయింది, నిజంగానే తగలబెట్టేశాడు విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ సెలబ్రేషన్స్ చూస్తున్నాం. శ్రీరాములు థియేటర్ వద్ద ఫ్యాన్స్ ఏ రకంగా హంగామా చేస్తున్నారు, విజయ్ దేవరకొండ ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు చేస్తున్నారు. సో ఇక్కడ మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక పక్క డైరెక్షన్లో కానీ, ఇంకో పక్క యాక్షన్లో కానీ, ఇంకో పక్క బీజిఎం అనిరుద్ధ్ బీజిఎంకి సంబంధించి చాలా కిరాక్ ఉందని చెప్పేస్తున్నారు. సో భారీ అంచనాల మధ్య వచ్చి చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే ఈ సినిమా తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. మనకి అనిరుద్ధ్ బీజిఎం అయితే ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. ఎక్కడ లౌడ్ గట్ట ఏమనిపించలేదు, ఎక్కడ ఏ బీజిఎం పడాలో అలా పడింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, ఎమోషన్స్ ఉన్నాయి. కాకపోతే కొద్ది రష్ చేసినట్టు అనిపించింది, అది తప్ప మొత్తం ఓవరాల్ మూవీ సూపర్ హిట్ అన్న. సూపర్ హిట్ కొండన్న మాస్ కంబ్యాక్. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ అంత స్కోప్ ఎక్కువ లేదు, బట్ ఉన్నంత వరకు భాగ్యశ్రీ చాలా బాగా చేశారు. అనిరుద్ధ్ బీజిఎం స్టాండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ అన్న. మొత్తం సినిమాకే హైలైట్ అనిరుద్ధ్ బీజిఎం అన్న. ఎవరికి లేదు, ట్రాలింగ్ అయితే ట్రాలింగ్, ఇదైతే మాస్ కంబ్యాక్. ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉన్నా కొండన ఈ ఫిలిం తో చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడు అన్న. కూడా బుక్ చేసుకున్నా, మార్నింగ్ షో సెకండ్ షో అంతే, ఇంకేం లేదు. నిజంగా అసలు అవసరం లేని ఎలివేషన్స్ లేవండి, ఎక్కడ ఎలివేషన్ రావాలో అక్కడ ఇచ్చాడు. స్టోరీకి ఆన్ పాయింట్, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ బిల్డింగ్, డిఓపి, అసలు గౌతమ్ డైరెక్షన్ జెర్సీ తీసిన డైరెక్టర్ అనిపించాడు. మొత్తం డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్ళాడు. ప్రశాంత్ నీల్, రాజమౌళి వాళ్ళు ఎట్లా వరల్డ్ అయితే బిల్డ్ చేస్తారో అట్లాంటి వరల్డ్ బిల్డింగ్ చేశాడు కింగ్డమ్కి. విజయ్ దేవరకొండ ఈ మూవీతో అసలు సత్యదేవ్ కూడా చాలా బాగా చేశారండి. అందరు పర్ఫార్మెన్స్, సత్యదేవ్, మలయాళం యాక్టర్ వెంకటేష్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా అవుట్ ఆఫ్ ది వరల్డ్, అందరు బాగా చేశారు. ఎవరికి ఏ క్యారెక్టర్ కూడా ఇంత చిన్న క్యారెక్టర్కి ఇచ్చారు అట్లానే ఏమనిపించలేదు. ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. బాగుందండి మూవీ, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ సాంగ్ రాలేదు. బట్ ఆ కెమిస్ట్రీ, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఒకటి రాలేదు, కానీ మిగతా అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఫ్రేమ్ చాలా ప్రాక్టికల్గా పెట్టారు. ఐ మీన్ కెమెరా ఎవరైతే పెట్టారో చాలా బాగా పెట్టారు. ఈవెన్ ఫ్రేమ్ చాలా బాగున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎమోషన్ కూడా బాగా పండింది. చాలా బాగుంది. లిటరలీ ఇటు పడట్టే, ఇటు కన్ఫర్మ్. యా, గట్టిగా మాకు ఇచ్చినాడు అన్న. గౌతమ్ తిన్నోరి లైక్ హీ నెయిల్డ్ హిస్ జాబ్. ఒకటే చెప్తున్నాను, అన్న కిట్టి పడ్డది కుంభమేళలో బ్యానర్ పట్టుకొని మునిగిండు, ఆ అబ్బాయి కలుస్తున్నాడు. ఈ వీడియో సమక్షంగా చెప్తున్నాను, అన్న కలుస్తాండి ఆ అబ్బాయికి. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం అయిపించుంటే సర్టిఫికెట్ అయిపోయి ఇచ్చేసేవాడు. ఇగోన్న ఒకటే చెప్తున్నా, అన్న అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుస్తామన్నాడు. ఆ అబ్బాయికి కంపల్సరీ కలవాలి. ఎక్కడున్నా ఈ అబ్బాయి తెలియదు. జై దేవరకొండ. ఒకటే, నీ అమ్మ సీట్లు కూర్చున్నంత వరకు నాకు చాలా ఉచ్చబోసుకున్నా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా, ఎందుకంటే సినిమా అంతా సేక్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పార్ట్ ఏమో పెడతాడేమో అనుకున్నా, కానీ పార్ట్ అనేమి టైటిల్ అయితే తీయలేదు, వస్తుందో రాదో తెలీదు. కానీ మన బక్కడ ఉన్నాడు చూసారా, ఇది అమ్మ అదేంద్ర బాబు మ్యూజిక్. నిజం చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చున్నంత బక్కడు కారణంగా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా హైలైట్ అదైతే పిక్చర్ ర్యాంప్ అన్న. జై దేవరకొండ. ఒకసారి గౌతమ్ గారి టేకింగ్ అయినా లేదంటే ఆయన స్క్రిప్ట్ అయినా సరే చాలా బాగా రాసుకున్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సీన్స్ లేవు, కానీ జనరల్గా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో సాంగ్స్ బట్టి చెడగొడతారు. ఈ మూవీలో అలా ఏం చెడగొట్టలేదు. సాంగ్ ఉన్నా సార్ సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది, మంచి ఎలివేషన్స్ అంటే మంచి టేకింగ్ తీసుకున్నారు.
ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొంచెం క్లైమాక్స్ ఏంటంటే పార్ట్ 2 లీడ్ అవడం కోసం కొంచెం ఫాస్ట్గా చేసారని అనిపించింది. కానీ ఓవరాల్గా చాలా బాగుంది. ఆయన ఎంత ముందు మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. జనరల్గా పెట్టుకున్నారు తప్ప అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. అండ్ ఏదో ఫ్లోర్ అయితే చెడగొట్టలేదు అన్న, ఫ్లోర్ అయితే చెడగొట్టలేదు, చాలా బాగుందండి. మూవీ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ సాంగ్ రాలేదు. బట్ ఆ కెమిస్ట్రీ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఒకటి రాలేదు కానీ మిగతా అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఫ్రేమ్ చాలా ప్రాక్టికల్గా పెట్టారు. ఐ మీన్ కెమెరా ఎవరైతే పెట్టారో చాలా బాగా పెట్టారు. ఈవెన్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ కూడా బాగా పండింది. చాలా బాగుంది. లిటరలీ ఇటు పడట్టే ఇటు కన్ఫర్మ్. గట్టిగా మాకు ఇచ్చినట్టు అన్న. గౌతమ్ తిన్నోరి లైక్ హీ నెయిల్డ్ హిస్ జాబ్. బ్లాక్ బాస్టర్ అన్న, అసలు చూడక్కర్లే. లాస్ట్ ఎలివేషన్ ఉందన్న, అసలు మామూలుగా కిరాకుంది. అసువులు బారిన శ్రీలంక కట్ట మీద మరొక సింహం వచ్చింది. ఎవరనుకున్నారు? అసలు అన్న లాస్ట్ 10 minutes ముందు సీట్లన్నీ తడిచిపోయినా అన్న. అసలు ఎమోషన్ సీన్ అయితే మామూలు లేదు. అసలు అట్లా ఏడుపు వచ్చేసింది అన్న. అసలు చాలా ఏడుపు వచ్చింది అన్న సినిమా. అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు ఏంటన్నా ఎలివేషన్స్ అన్న, ఒక సలహారు ఒక మగధీర రెండు మిక్స్ చేసి క్లైంట్ కొడితే ఎట్లుందో అట్లుందన్న సినిమా. ప్రతి అన్న అసలు ఇట్లా అన్న ఎగురుతుంటాడు ఇట్లా గన్ను పట్టుకొని. నాకు ఆ సినిమాలో పెద్దమ్మ ఉంటుంది కదా, ఆ పెద్దమ్మ గుర్తొచ్చిందని ఇట్లా గన్ను పట్టుకొని ఇట్లా అటప్ప కొడుతుంటాడు. అసలు మైండ్ బ్లాక్ అన్న. నా పక్కనున్నాడైతే ఒకసారి పడిపోయిండు. అసలు మామూలు లేదు. మరో బ్లాక్ బాస్టర్ వచ్చేసింది. అసలు చూడక్కర్లే కిరాక్ అన్నా. మరే సినిమా చూడక్కర్లే, డైరెక్ట్ గా ఒకటే సినిమా కింగ్డమ్ అన్నా. రేపు అంత రికార్డులో శాలరీలు పడతాయి, మళ్ళీ అందరు సినిమాకి వద్దాం. ఇంకా రచ్చ రప్ప ఆడించాల్సింది అన్నా. సినిమా చూసినావా, ఛానల్ చూసినావా ఎట్లా వచ్చిందో? డైరెక్ట్ దిల్ రాజు గారు నా పక్కన కూర్చొని చూసిన సినిమా. అసలు మామూలుగా అన్నా. అయితే అసలు కిరాక్ ఉంది. అసలు అన్న ఫ్యామిలీతో రండి, అసలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అసలు ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే తీసుకొని రాకండి, మా సెలిబ్రేషన్స్ ఉండి మళ్ళీ భయపడతారు. అసలు సూపర్ ఉంది బ్రో. విజయ్ దేవరకొండ యాక్టింగ్ సత్యదేవ్ అయితే చింపేశారు. భాగ్యశ్రీ బోర్సేది క్యారెక్టరే కానీ బాగుంది. ఓకే, అందరూ తప్పకుండా చూడాలి. కాలేజ్ వాళ్ళకి అయితే పిచ్చిగానే వచ్చుద్ది. ఓకే, కానీ సినిమా సెకండ్ హాఫ్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. కానీ అదే సెకండ్ పార్ట్లో పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్. సినిమా బాగుందన్న, అందరూ వెళ్ళొచ్చు. లేదు అదే ఉండదు. కామెడీ పెట్టకుండా మంచి పని చేశారు మన వాళ్ళు. సింపుల్గా చాలా బాగుంది సినిమా. లేదు అదేం లేదు, అదే ఇదే. మన సినిమా మాత్రం సూపర్. విజయ్ దేవరకొండ ఒక 3 years ముందు వచ్చి ఇంకా అల్టిమేట్గా ఉన్నావు, కానీ కొద్దిగా లేట్ అయింది. విజయ్ చాలా బాగా చేసిండు. అంటే మనకి అదే ఓల్డ్ స్లాంగ్ అంటే ఉండదు. బాగుంది, తప్పకుండా చూడవచ్చు అందరూ. అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సినిమా. విజయ్ దేవరకొండ ఇందులో కొత్తగా కనబడుతున్నాడు. సినిమా అయితే బీజిఎమ్స్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ రోల్ వచ్చేసరికి సత్యదేవ్ అన్న, విజయ్ దేవరకొండ అన్న, ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు కూడా అంటే అన్నయ్య ఒక తప్పుడు దారిలో వెళ్తే తమ్ముడు కాపాడడానికి వెళ్తాడు ఈ సినిమాలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే సినిమా అంతా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టదు అన్న. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కొద్దిగా హైప్ ఇచ్చితే బాగుండు. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై సెకండ్ హాఫ్ ఉండదు. కానీ విజయ్ దేవరకొండ అన్న కొత్తదనం కనబడుతున్నాడు ఇందులో. అన్నదో ట్రోల్ చేయొద్దు, సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. ట్రోల్ అంటే నేను చెప్తుంది ట్రోల్ చేసేవాళ్ళు అన్న కొండ అది విజయ్ దేవరకొండ గారిని అన్న. ఈ సినిమాలో కష్టపడ్డాను అన్న. ఈ సినిమా చాలా కష్టపడ్డాడు అన్న. సెకండ్ హాఫ్ ఇంకా కొద్దిగా హైప్ ఇచ్చి ఉంటే బాగుండు. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు ఫ్యామిలీ అంతా. చెప్పండి నేను.